ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, సైలెంట్ గా ఉండలేను, విషయం చెప్పలేను, విశ్వాంబరపై వశిష్ఠ ట్వీట్. ఇంతకీ ఏంటా ట్వీటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి వశిష్ఠ సినిమా మీదున్న భారీ అంచనాలు అందరికీ తెలిసిందే. కాన్సెప్ట్ పోస్టర్ నుంచే వశిష్ఠ అంచనాలు పెంచేశాడు. ఈ మూవీతో చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫ్యాంటసీ సినిమాల్లో చిరంజీవి నటిస్తుండడంతో బస్ పెరిగిపోయింది. పైగా బింబిసారాను అద్భుతంగా తీశాడన్న పేరు వశిష్ఠకు వచ్చింది. రెండో అవకాశమే చిరంజీవితో రావడంతో వశిష్ఠ ఈ మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడనిపిస్తుంది. ఈ మూవీ కోసం తనకు కలిసి వచ్చిన టెక్నీషియన్స్ నే తీసుకున్నాడు. బింబిసారకు పనిచేసిన చోట కీరవాణిలను విశ్వాంబర కోసం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి 10న సినిమాను రానున్నదని ఎప్పుడో రిలీజ్ డేట్ ప్రకటించేశారు. మరి చెప్పిన టైంకి సినిమాను దించేందుకు వశిష్ఠ అండ్ టీం బాగానే కష్టపడుతుంది. ఇప్పుడు ఈ టీం బెంగళూరులో మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉంది. చిరంజీవి సార్, కీరవాణి సార్, వశిష్ఠ గారు ఈ పాట కోసం నన్ను తీసుకున్నందుకు థ్యాంక్స్. ఇంతకంటే ఎక్కువగా ఇప్పుడేం చెప్పలేను అని రామజోగయ్య శాస్త్రి ట్వీట్ వేశాడు. దీనికి వశిష్ఠ రిప్లై ఇచ్చాడు, సైలెంట్ గా ఉండలేను, అసలు విషయం చెప్పలేను, ఫింగర్స్ క్రాస్డ్, విశ్వాంబర ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నానని రిప్లై ఇచ్చాడు. కీరవాణి పాట, రామజోగయ్య శాస్త్రి మాట అదిరిపోయిందంటూ వశిష్ఠ చెప్పుకొచ్చాడు. చిరంజీవి అసలే ఇప్పుడు వరుస ఫ్లాప్లు, డిజాస్టర్లు ఇచ్చి ఉన్నాడు. ఒక్క వాల్తేరు వీరయ్య మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఆచార్య, గాడ్ ఫాదర్, బోలశంకర్ ఇలా అన్నీ చతికిల పడ్డాయి. ఒక్కదాని మించి ఒకటి అనేలా డిజాస్టర్లుగా నిలిచాయి. మరి విశ్వాంబర సినిమాతో అన్ని లెక్కలు తేల్చాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వస్తుంది సంక్రాంతి సీజన్లో కాబట్టి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు, రికార్డులు లేచిపోతాయని ఫ్యాన్స్ అంటున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పుష్ప 2 సమస్య ఇంకా తీరలేదు. ఇంతకీ ఏంటా సమస్య ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6వ తారీఖుకి వాయిదా వేసుకుని కొంచెం రిలాక్స్ అయింది. కానీ పుష్ప 2 ది రూల్ కు తీరాల్సిన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది ఐటమ్ సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడో రికార్డింగ్ చేసి చేతిలో పెట్టిన ఈ పాట వినగానే ఎక్స్ట్రాడినరీగా అనిపించాలనేలా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా దర్శకుడు సుకుమార్ దాన్ని తెరకెక్కించలేదు. కారణం అల్లు అర్జున్ పక్కన డాన్స్ చేసే సరైన జోడీ దొరకకపోవడమే. పుష్ప 1 ది రైజ్ లో సమంత ఎంత ప్లస్ అయిందో అభిమానులు మర్చిపోలేదు. కానీ అదే స్థాయిలో హీరోయిన్ తెచ్చిపెట్టడం పెద్ద సవాలుగా మారిందని అంతర్గత సమాచారం. ముందుగా జాన్వీ కపూర్ ని అడిగారట. అయితే టాలీవుడ్ ఎంట్రీని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో చేస్తున్న టైంలో ఇలా స్పెషల్ సాంగ్ చేయడం ఎంతవరకు భవ్యమైన విషయంలో ఆమెతో పాటు తండ్రి బోని కపూర్ ఎటు తేల్చుకోలేకపోయారని వినికిడి. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఇమేజ్ ఏమైనా మారితే లేనిపోని చిక్కులొస్తాయి. శామ్ చేసిన టైంలో ఆమె కెరియర్ పీక్స్ చూసేసింది. జస్ట్ మార్పు కోసం ఊ అంటావా ఊహు అంటావా అంటూ ఆడిపాడింది. కానీ జాన్వీ కేస్ అలా కాదు. ఒకవేళ ఒప్పుకున్నాక పారితోషికం భారీగా ముట్టజెప్పాల్సి వస్తుంది. కాబట్టి జరిగే పని లేదు. ఇక ఫాహిద్ ఫాజిల్ డేట్స్ వీలైనంత త్వరగా తీసుకుని అతని పార్ట్ని పూర్తి చేయడం మరో పెద్ద టాస్క్. ఇప్పటికే జరిగిన విపరీతమైన జప్యం వల్ల అతను కొంత అసహనంగా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. పైగా ఫాహిద్ చేతిలో 6-7 పెద్ద సినిమాలున్నాయి. ఎన్ని అడిగితే అన్ని కాల్ షీట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇచ్చినప్పుడు వీలైనంత ఎక్కువ షూట్ చేయాలి. పైగా కాంబో ఆర్టిస్టులందరూ పెద్ద ఆర్టిస్టులే. ఇంకా 5 నెలలు సమయమే ఉంది కాబట్టి సుకుమార్ అన్ని డెడ్ లైన్లను చేరుకోవాల్సి ఉంటుంది. ఈసారి వాయిదా ప్రస్తావనే ఉండదు. నవంబర్ 2వ వారం లోపు గుమ్మడికాయ కొట్టాల్సిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దేవరాకు ఇంకో విలన్ కావాలను. ఇంతకీ ఎవరా విలను, ఏంటి అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతుంది. షూటింగ్ పూర్తయిన భాగానికి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టేశారు. మళ్లీ పాల్గొనే అవసరం లేని ఆర్టిస్టులతో ఈ తతంగం పూర్తి చేస్తున్నారు. రెండో ఆడియో సింగిల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా 70 రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీం నింపాదిగా లేదు. పాన్ ఇండియా ప్రమోషన్లు చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా కనీసం ఒక నెల ముందు తగినంత ప్లానింగ్ అవసరం. ఇప్పుడే ఒత్తిడి లేకుండా సాఫీగా పని జరుగుతుంది. ఇదంతా ఓకే, కానీ దేవరాలో మెయిన్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది 2 భాగాలు కాబట్టి మరో బలమైన ప్రతినాయకుడు అవసరమట. దానికోసం యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ని సంప్రదించే ఆలోచనలో టీం ఉన్నట్లు సమాచారం. ఇతను ఇప్పటికే హరిహర వీరమల్లు, బాలయ్య 109లో భాగమై ఉన్నాడు. దేవరా 2 కోసం అడిగారని తెలుస్తుంది. సీక్వెల్ కి సంబంధించిన కొంత భాగం కొరటాల ఇప్పటికే తీసినప్పటికీ బ్యాలెన్స్ చాలా ఉందట. అక్కడ బాబీ డియోల్ లాంటి ఆర్టిస్ట్ అవసరం ఉందని వినికిడి. ఇంకా అఫీషియల్ కాలేదు. అంచనాల పరంగా పెద్ద బరువు మోస్తున్న దేవరా అక్టోబర్ 10 నుంచి సెప్టెంబర్ 27కి షిఫ్ట్ కావడంతో అభిమానులు ఆ డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. RRRతో వచ్చిన గుర్తింపు రెట్టింపు చేసే స్థాయిలో ఇందులో విశ్వరూపం చూడొచ్చని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇందులో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. వాటి తీరుతిన్నెలు సంబంధాలు ప్రస్తుతానికి గుట్టుగానే ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరాకు అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన మొదటి పాట చార్ట్ బస్టర్ అయింది. రెండో సాంగ్ ఎలా ఉండబోతుందో త్వరలోనే తెలుస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి ఇండియా లైవ్. ఇంతకీ ఏంటో క్లియర్ గా ఇప్పుడు తెలుసుకుందాం. సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు, కానీ సరైన దర్శకుడు ఆల్బమ్స్ పడితే దుమ్ము దులిపేస్తాడనే సంగతి తెలిసిందే. పుష్ప 2 ది రూల్ నుంచి 2 ఆడియో సింగిల్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న దేవి టాలీవుడ్ లో చిరంజీవితో మొదలుకుని మహేష్ బాబు దాకా ప్రతి అగ్ర హీరోకి మరిచిపోలేని పాటలిచ్చాడు. విదేశాల్లో చెప్పుకోదగ్గ లైవ్ షోలు చేసిన డిఎస్పి ఇప్పటిదాకా ఇండియాలో లైవ్ కాన్సెప్ట్ చేయలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇది నిజం. అభిమానులు ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. మొట్టమొదటిసారి దేవిశ్రీ ప్రసాద్ ఇండియా టూర్ చేయబోతున్నాడు. ఇందులో భాగంగా అక్టోబర్ 19న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యక్షంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. టికెట్ అమ్మకాలు కూడా మొదలు పెట్టేశారు. 999 రూపాయలతో మొదలుపెట్టి 24,999 రూపాయల దాకా అన్ని వర్గాల అభిమానులకు తగ్గట్లు ధరలు నిర్ణయించారు. సమయం, నిడివి తదితర వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు. ఓవర్సీస్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ గతంలో దేవి చాలానే చేశాడు. అన్ని బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకున్నవే. కాకపోతే ఏపీ, తెలంగాణలో ఇప్పటిదాకా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించేదే. నిజం చెప్పాలంటే దేవి ఎప్పుడో ఇలాంటివి చేసుండాల్సింది. ఇళయరాజా గత 10 ఏళ్లలో 3 సార్లు భాగ్యనగరంలో లైవ్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ది కూడా అయింది. త్వరలో యువన్ శంకర్ రాజా రాబోతున్నాడు. హరీష్ జయరాజ్ ది ప్లానింగ్ లో ఉంది. మరి ఎన్నో అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ లో భాగమైన దేవి ఇంత లేట్ గా ఇక్కడ షో చేయడం గమనార్హం. పుష్ప 2 ది రూల్, ఉస్తాద్ భగత్ సింగ్, తండేల్ లాంటి క్రేజీ పాన్ ఇండియా మూవీస్ తో ఇంత పోటీలోనూ బిజీగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ నుంచి క్లాసిక్ సాంగ్స్ ని ప్రత్యక్షంగా చూస్తూ వినే అవకాశాన్ని ఫ్యాన్స్ ఏ మేరకు అందిపుచ్చుకుంటారో చూడాలి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.